తీసుకోవచ్చు. 4-5 ఎంపీ స్థానాలంటే 6-7 ఎంపీ స్థానాలు తీసుకోవచ్చు. జనసేన పార్టీ మాత్రమే 3 అంటే 2కు పడాలి, 24 అంటే 21. పొత్తు ధర్మం తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీకి లేదా? ఒక్క జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి జనసేన నాయకులకేనా పొత్తు ధర్మం అంటే? దానికి కూడా ఒక కట్టుకథ చెప్పారే. పొత్తు కుదిరిస్తేనంట ఆ నష్టాలు ఎలాగుంటాయంట మాకు తెలియదు. ఎవరన్నా పొత్తు కుదిరిస్తే ఎవరన్నా పని చేస్తే ఫలితం పొందుతారు, ఎక్కువ సీట్లు తీసుకుంటారు, ఎక్కువ స్థానాలు కోరుకుంటారు పొత్తు కుదుర్చినందుకు. మనమేంటి పొత్తు కుదుర్చి రివర్స్ మాటలు మాట్లాడుతున్నాం? ఇదెక్కడి న్యాయం? ఇదెక్కడ ధర్మం? ప్రకృతిలో ఎక్కడైనా అలా జరుగుద్దా? దాని పేరు త్యాగం అంటారా? అంటే పార్టీ భవిష్యత్తు మీద మీకు దృష్టి లేదా? కృష్ణా గుంటూరు జిల్లాల్లో జనసేన పార్టీ నుంచి పోటీ చేయడానికి ఒక్కడంటే ఒక్క కాపు నాయకుడు దొరకలేదా? పోనీ దీనికి సమాధానం చెప్పండి. కృష్ణా గుంటూరు జిల్లాల్లో పోటీ చేయడానికి జనసేన పార్టీ నుంచి ఒక్క కాపు నాయకుడు దొరకలేదా? చెప్పమనండి దీనికి. అన్ని పార్టీలు విధేయతకి పట్టం కడితే జనసేన పార్టీకి విధేయతగా ఉంటే మా రాజకీయ భవిష్యత్తు అనే తలలు నరికేస్తారా? కసాయి వాడి కన్నా ఎక్కడన్నా కనికరం ఉంటుంది, కానీ కష్టపడి మిమ్మల్ని అందరూ వదిలేసిన, మిమ్మల్ని ఎన్ని విమర్శలు చేసినా, మిమ్మల్ని పట్టించుకోకపోయినా మీ పట్ల విధేయతతో నిబద్ధతతో ఉన్నందుకు కనీసం మా మీద కనికరం లేదే. మమ్మల్ని పరామర్శించాలని కనీసం అనిపించలేదే. మమ్మల్ని అంటే నన్ను ఒక్కడినిగా చాలా మంది నాయకులు మీ మనసు ఇంత పాషాణ హృదయంలా ఉంటుందని ఎవరన్నా ఊహిస్తామా? ఇంతకన్నా ఘోరం ఏమన్నా ఉంటుందా? 21 మంది అసెంబ్లీ సీట్లు 2 పార్లమెంట్లో జనసేన పార్టీ కోసం కేటాయించిన స్థానాలు ఎన్ని? 7, 8 జనసేన పార్టీ 21లో ఒక పార్లమెంట్. మిగతా అన్ని కూడా మెజార్టీ స్థానాలు తెలుగుదేశం పార్టీకి కేటాయించినాయి కదా. ఎన్నికల ఫలితాల తర్వాత ఇతర పార్టీల నుంచి వచ్చే నాయకులు మీతో కలిసి మీ వెనకాల ఉంటారా? మీతో ఉంటారా? తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తారా? అంటే ఇదంతా కూడా మ్యాచ్ ఫిక్సింగే కదా. ఇది చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదా. రేపు తెలుగుదేశం పార్టీ నుంచో ఇతర పార్టీ నుంచి వచ్చిన నేతలు మీకు మద్దతు ఇవ్వకుండా తెలుగుదేశం పార్టీ తరఫున అసెంబ్లీలో సంతకాలు పెట్టి జనసేన పార్టీని ఆ పార్టీలో విలీనం చేస్తే మీరు అడ్డుకోగలరా? మీరు అడ్డుకోగలరా? ఇదంతా మీకు అవగాహన లేకుండా జరుగుతుందా? అవగాహన లేకుండా జరుగుతుందా? మీరు ఇచ్చే టికెట్లన్నీ తెలుగుదేశం పార్టీ నాయకులకు తెలిసే ఇస్తున్నారంటే ఇది మ్యాచ్ ఫిక్సింగ్ కాదా? జన సైనికుల్ని, వీర మహిళల్ని మోసం చేస్తున్నట్లు కాదా? మోసం చేస్తున్నట్లు కాదా? ఖచ్చితంగా రాబోయే 6 నెలల్లోనో 12 నెలల్లోనో జనసేన పార్టీ అడ్రస్ గల్లంత అవుతుంది. అది మీ చేతుల్లోంచి కావాలనే తెలుగుదేశం పార్టీ చేతికి ఇచ్చేశారు. ఖచ్చితంగా జనసేన పార్టీ
ప్రజారాజ్యం పార్టీ 2 అయి తీరుతుంది.